ప్రియమిత్రులందరికీ నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో ఓ విజయవంతమైన సామాన్య వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. శ్రమని ఆయుధమైతే విజయము నీ బానిస అవుతుంది అని చెప్పడంలో అక్షరాల అతికిపోయిన వ్యక్తి వారే మన్యపురి సోములు. మన్యపురి సోములు యొక్క బాల్యాన్ని ఒక్కసారి మనం పరికిస్తే విజయనగరం జిల్లా నిలమర్ల మండలం జర్జాపేట గ్రామంలో మన్యపురి రాములు అక్కయ్యమ్మ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. కుమారుడైనటువంటి మన్యపురి సోములు చిన్నప్పటి నుంచి చదువు పట్ల కంటే వ్యాపారం మీద ఆసక్తి కలిగి ఉండడం, తన తండ్రి అయినటువంటి రాములు కుటుంబ పోషణ నిమిత్తం టైలర్గా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందడం, మరి వారి దగ్గర మేనలుడైనటువంటి బూడి సూర్యనారాయణ కూడా ఈ టైలరింగ్లో కానీ కుటుంబ వ్యవహారంలో కానీ సాయం అందించడం, తద్వారా వారికి తన చిన్న కుమార్తె సూర్యకాంతాన్ని ఇచ్చి వివాహం చేసి ఇల్లరికంగా ఉంచుకోవడం, ఆ విధంగా అల్లుడు కూడా ఆ కుటుంబానికి సాయం అందించడం జరిగిందనమాట. మరి ముఖ్యంగా మన్యపురి సోములు వ్యాపారము తల్లి తండ్రి నుంచి, అంటే తల్లి తండ్రి చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ దాన్ని కిరాణా షాపుగా ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని అభివృద్ధిపరచడంలో తన చెల్లెమ్మైనటువంటి సూర్యకాంతం సహాయం కూడా ఇక్కడ మరువకూడదని చెప్పవచ్చు. మరి తన విజయంలో బావ అయినటువంటి బూడి సూర్యనారాయణ, చెల్లి అయినటువంటి బూడి సూర్యకాంతం హస్తముండడం, తద్వారా తన స్నేహితులు శ్రేయోభిలాషులు సహకారంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం ఆ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు. మరి వీరు కిరాణా షాప్తో ప్రారంభమైన వీరి వ్యాపారం తర్వాత బట్టల షాపు. అదేవిధంగా ఈ మన్యపురి సోములకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు మన్యపురి మోహన్ రావు ప్రస్తుతం వస్త్ర వ్యాపారంలో ఆయన అభివృద్ధి చెందుతున్నారు. రెండో వాడు చిన్నవాడు మన్యపురి రాము. ఈ మన్యపురి రాము కిరాణా వ్యాపారంలో ప్రఖ్యాతి చెందుతున్నాడు. అదేవిధంగా నలుగురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె అయినటువంటి రామలక్ష్మి కూడా ఇక్కడే మన్యపురి బుక్ షాప్ను కూడా ఓపెన్ చేయడం, అక్కడే నివాసం ఉండడం. అదేవిధంగా తర్వాత కుమార్తె పార్వతి, అదేవిధంగా భారతి, రమణమ్మ. చక్కగా నలుగురికి వివాహం, మంచి సంబంధాలు చూసి వివాహం చేయడం జరిగింది. మరి ఇక్కడ మన్యపురి సోములు బట్టల షాప్, మన్యపురి సోములు కిరాణా షాప్, మన్యపురి సోములు బుక్ షాప్, ఇలా అక్కడ మన్యపురి సోముల మీద 3 షాపులు కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయి. వాటిలో అగ్రగణ్యమైనది మన్యపురి సోములు బట్టల షాప్. అందరికీ మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతంలో 30-40 గ్రామాల అందరికీ పరిచయమైన పేరేంటంటే బట్టల షాప్, మన్యపురి సోములు బట్టల షాప్. అదొక బ్రాండ్. జర్జాపేటలో ఒక బ్రాండ్ ఏంటంటే మన్యపురి సోములు బట్టల షాప్. మరి ఈ మన్యపురి సోములు బట్టల షాపు తన మోహన్ రావుకి అందించడం జరిగింది. అక్కడి నుంచి మోహన్ రావు 14 సంవత్సరాల వయసులోనే వ్యాపారంలో తండ్రి నుంచి మెలకులు తెలుసుకున్నాడు. సుమారుగా ఈ మన్యపురి సోములు బట్టల షాపు ఏర్పడి 50 సంవత్సరాలు దాటింది. మరి మన్యపురి మోహన్ రావు ఆ వ్యాపారంలో సుమారు 35 సంవత్సరాల నుంచి అదే వ్యాపారంలో ఉండి ఆ షాపుని ఎలా అభివృద్ధి చేయాలని ఆయన తన భార్య సహకారంతో చాలా చక్కగా అభివృద్ధి పరుస్తున్నారు. ఒకప్పుడు 100ల్లో ఉన్న వ్యాపారం వేలలోకి, లక్షల్లోకి, నేడు కోట్లలో కూడా మారిందంటే చాలా ఎంత ఉన్నతంగా ఎదిగారనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించవచ్చు. అగర్భ దరిద్రం నుండి శ్రీమంతులుగా ఎదిగే పరిస్థితి ఎలా వచ్చిందంటే శ్రమ. అందుకే అన్నారు, శ్రమని ఆయుధమైతే విజయముని బానిస. మరి విజయం బానిస అయిందండి. మరి మన్యపురి సోములు యొక్క ఆయన కీర్తిశేషులు అయినప్పటికి కూడా వారి పేరు ఇద్దరు కుమారులు, అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి కుమార్తె రామలక్ష్మి,
కుమార్తెలు అందరూ కూడా తండ్రి పేరుని నిలబెట్టారండి. మరి మన్యపురి మోహనరావుకి ఇద్దరు పిల్లలు, కుమారుడు గణేష్, కుమార్తె దీపిక. వీరు కూడా ఎంబీఏ చదువుకోవడం జరిగింది. ఇద్దరు ఎంబీఏలో నిష్ణాతులై వ్యాపార మెలకువలు తెలుసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి ముఖ్యంగా తన మోహన్ రావు సతీమణి సన్యాసమని తీసుకుంటే ఆమె కూడా ఇంటి దగ్గర ఆ వ్యాపారంలో చాలా సహకారం అందిస్తూ దాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. మరి ఇక్కడ మన్యపురి మోహనరావు విషయానికి వచ్చేటప్పటికి 10 వరకు చదివినటువంటి మన్యపురి మోహనరావు ఈయన కూడా శ్రమణ ఆయుధంగా తీసుకున్నాడండి. శ్రమణ ఆయుధం తీసుకున్నాడు. 10 వరకే చదువుకున్నాడు. ఆ శ్రమ ఎప్పుడైతే ఆయుధంగా చేసుకున్నాడో విజయం మోహన్ రావు బానిస అయింది. ఆ విధంగా వేలలో ఉన్నటువంటి వ్యాపారం నేడు కోట్ల వరకు ప్రాకడం అనేది కుటుంబ సభ్యుల యొక్క ఆ సఖ్యత శ్రమేనండి. మరి ఇటీవల 26/12/2024 మన్యపురి సోములు షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ అనేది ఎంత విశాలంగా ఉందంటే సుమారు 2-3 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. మరి ఎక్కడైనా ఉంటుందండి? విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, నిజంగా ఎక్కడ మీరు చూసినా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇంత విశాలమైన షాప్ మాల్ అనేది లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 2.5-3 ఎకరాల్లో ఎంత పార్కింగ్ అండి, పెద్ద బిల్డింగు, అందమైన బిల్డింగు, తర్వాత లోపల విశాలంగా అన్ని రకాలైన బట్టలు 100 రూపాయల నుంచి సుమారు 1,00,000 రూపాయల వరకు కూడా అక్కడ బట్టలు దొరుకుతాయండి. బట్టలన్నీ కూడా సరసమైన ధరలకు, తక్కువ ధరలకు దొరుకుతాయండి. అక్కడ చాలా తక్కువ డబ్బు తీసుకెళ్ళి ఎక్కువ బట్టలు కొనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో సుమారు 30-40 గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన్యపురి సోములు బట్టల షాప్ అనేది చాలా ఫేమస్. విజయనగరం అక్కడ పట్టణం ఉన్నప్పటికి కూడా అక్కడి నుంచి కూడా కొనడానికి వస్తారు. కారణం ఏంటంటే తక్కువ లాభంతో అమ్ముతారండి, చాలా తక్కువ లాభం. ఇక్కడ ఉదాహరణకి ఒక చీర ఒక 2,000 ఉందనుకోండి, అదే చీర మనం విజయనగరంలో ఏ సిఎంఆర్కో లేకపోతే చెన్నై షాపింగ్ మాల్కో సౌత్ ఇండియాకో వెళ్తే కనీసం 3,000 ఉంటుంది. అదే చీర అక్కడ 2,000 ఎలా వస్తుందంటే అది వీళ్ళు ప్రత్యేకంగా ఎక్కడో సూరత్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ బట్టలు పరిశ్రమకే వెళ్ళిపోయి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు శ్రమిస్తున్నారండి. ఇక్కడ శ్రమను ఆయుధంగా చేసుకున్నారు. శ్రమనే డబ్బుతో పాటు శ్రమను కూడా పెట్టుబడి పెడుతున్నారు. కుటుంబ సమేతం కష్టపడుతున్నారు. కాబట్టి మరి వారు ఇటీవల ప్రారంభించినటువంటి ఈ అధునాతనమైనటువంటి విశాలమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ఈ యొక్క మన్యపురి షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరూ కూడా చూడ్డానికైనా వెళ్ళానండి. చూడ్డానికి వెళ్తే ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా కొంటాం. ఎందుకు కొంటామంటే బట్టలు నాణ్యత ఉంటాయండి, తక్కువ ధరలకి ఎక్కువ వస్తుంటాయండి. కాబట్టి ఈ పండగ మీ అందరికీ కూడా మన్యపురి సోములు షాపింగ్ మాల్ అద్భుతమైన ఆనందాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చుట్టుపక్కల ప్రాంతంలో తండ్రి పేరుని నిలబెట్టడం, కొడుకుగా తనే కాకుండా చిన్న కొడుకు రాము కానీ, మోహన్ రావు కానీ, కూతుర్లు కానీ, ఊర్లో ఉన్న కూతురు రామలక్ష్మి కానీ, అల్లుడు, వీళ్ళందరూ కూడా ఆ మన్యపురి సోములు అనే పేరుని అలా నిలబెట్టారండి. చూసారా ఎంత గొప్ప విషయమో? అదే నేడు బ్రాండ్ అయి ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మన్యపురి సోములు అంటే బ్రాండ్ అనమాట. మన బట్టల షాప్కి వెళ్ళేటప్పుడు బ్రాండ్ చూస్తూ ఉంటాం కదా చాలామంది. మరి ఇక్కడ మన్యపురి సోములు అనేదే బ్రాండ్. కాబట్టి తప్పనిసరిగా వెళ్ళండి, చక్కగా షాపింగ్ చేసుకోండి, తక్కువ డబ్బులు తీసుకెళ్ళండి, ఎక్కువ షాపింగ్ చేయండి. కాబట్టి ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్నటువంటి ఆ ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఆ షాపుని వీడియోలో మీకు అందిస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా ఆ షాపుకి ఒక్కసారైనా వెళ్దాం, ఆ మాల్కి ఒక్కసారైనా వెళ్దాం అన్న ఆలోచన వస్తుంది. తప్పనిసరిగా మీరు విజిట్ చేయండి,
ఆనందాన్ని పొందండి. ఈ పండగని ఇంకా రెట్టింపు ఆనందంతో జరుపుకుంటారని నేను మాట ఇస్తున్నాను. కాబట్టి చివరగా నేను నాకు సోదరుడైనటువంటి మన్యపూరి మోహనరావు ప్రారంభించినటువంటి మన్యపూరి సోములు షాపింగ్ మాల్ దినదిన అభివృద్ధి చెందుతుంది. 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. మరి వారు స్థాపించినటువంటి షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరూ సందర్శిస్తారని ఈ సందర్భం కోరుకుంటూ ఇప్పుడు ఒకసారి మనం ఆ షాపింగ్ మాల్ని వీక్షిద్దామా. 26/12/2024 విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రపేట గ్రామంలో ఒక ప్రారంభోత్సవం. ఇది పాత షాపు. ఇక్కడ నుండి కొండ వెలగాడి వెళ్ళే దారిలో ప్రకృతి ఒడిలో నూతన అద్భుతమైన బిల్డింగ్లో ఈరోజే ప్రారంభోత్సవం. మన్యపూరి సోములు షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా చెల్లెమ్మలైనటువంటి రామలక్ష్మి, పార్వతి, రమణమ్మలు అన్నయ్య అయినటువంటి మన్యపూరి మోహన్ రావు ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ప్రఖ్యాతిగాంచిన గ్రామం జరజాపపేట. జిల్లాలోనే వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందడానికి కారణం 50 సంవత్సరాల క్రితం మన్యపూరి సోములు ప్రారంభించిన ఈ బట్టల షాప్ అండి. ఈ బట్టల షాపు కారణంగా సుమారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 30-40 గ్రామాలకు ప్రాకడం జరిగింది. మన్యపూరి సోములు అనగానే జరజాపేట అనగానే మన్యపూరి సోములు అనే విధంగా వారు వాసికెక్కారు. వారి మరణానంతరం మన్యపూరి మోహన్ రావు వ్యాపారాన్ని తీసుకొని 100,000 వేలల్లో ఉన్న వ్యాపారాన్ని లక్షల్లోకి తీసుకురావడం జరిగింది. మరి మన్యపూరి సోములు యొక్క బావమరిదండి బూడి సూర్యనారాయణ గారు, అంటే వారి భార్య బూడి సూర్యకాంతం మన్యపూరి సోములు యొక్క స్వయాన చెల్లండి. మన్యపూరి మోహన్ రావు గారు ఈరోజు ప్రారంభించిన యొక్క వ్యాపారానికి బంధువులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు అందరూ రావడం జరిగిందండి. ఈ యొక్క వ్యాపారాన్ని కొండ వెలగాడి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఆ కొండను అనుకున్న ఆ ప్రాంతంలో సుమారు 3 ఎకరాల్లో షాపింగ్ మాల్ మన్యపూరి సోములు షాపింగ్ మాల్ ప్రారంభించారు. వీరేనండి మన్యపూరి మోహన్ రావు గారు. చూడండి ఒకసారి. అదేవిధంగా మన్యపూరి సోములు చూడండి, అక్కడ మనవరాల దీపిక పట్టుకోవడం జరిగింది. మన్యపూరి మోహన్ రావు వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఈ యొక్క సంతోషాన్ని అందరూ పంచుకుంటున్నారు. మరి ఈ వ్యాపారం లక్షల్లో నుంచి కోట్లలోకి వెళ్ళాలని అందరం ఆశిద్దాం. ప్రారంభోత్సవానికి శ్రేయోభిలాషులు, బంధువులు, స్నేహితులతో మన్యపూరి సోములు షాపింగ్ మాల్కి వెళ్ళడం జరుగుతుందండి. ఈ స్తూపం చూడండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జూటు మిల్లో 1991 ప్రాంతంలో సంఘర్షణ కారణంగా ఇక్కడ కామ్రేడ్స్ మరణించడం జరిగింది. వారి జ్ఞాపకార్థం ఈ స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ గ్రామం పోరాటాల పురిటిగడ్డ అని ఇక్కడ వారు చెప్పడం జరుగుతుంది. వాస్తవం కూడా. ఇక్కడి నుంచి అంటే ఈ పాత షాప్ నుంచి ప్రారంభానికి వెళ్తున్నారు. గ్రామ ప్రారంభంలో వెలిసిన దుర్గమ్మ తల్లి గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇదిగోనండి సోములు ఫ్యామిలీ స్టోర్, మెన్, ఉమెన్, కిడ్స్ అందరూ ఆహ్వానితులే. ఇక్కడేనండి చూడండి కొండ వెలగాడి వెళ్ళే దారి. ఈ రోడ్డుని ఆనుకుంటూ ఉన్నటువంటి ఆ కొండ క్రింద ప్రకృతి ఒడిలో అద్భుతమైనటువంటి షాపింగ్ మాల్. అదే మన్యపూరి సోములు షాపింగ్ మాల్. చూసారు ఎంత విశాలంగా ఉందో. సుమారు 3 ఎకరాల స్థలంలో మరి అతిథులందరూ కూడా ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి రావడం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా వెళుతున్నారు. చూడండి ఇక్కడ ప్రారంభం నుంచి ఆ చివరికి చూడండి ఎంత విశాలంగా ఉందో. ఆంధ్రప్రదేశ్లో ఇంత విశాలంగా ఉన్న షాపింగ్ మాల్ లేదంటే అతిశయోక్తి కాదు. మరి ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. మరి పురోహితుల వారు ఈ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. చూసారా, అది
ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో చూడండి. బంధువులు అందరూ చేరుకోవడం జరిగింది. ఇక్కడ వేద మంత్రాలతో పురోహితులు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ ఇంటి ఆడపడుచులు అదేవిధంగా అందరూ కూడా ప్రారంభానికి సిద్ధపడి అక్కడ ఆనందంగా ఉన్నారు. ఎంత షాపింగ్ మాల్ చూడండి. నూతనంగా నిర్మితమైన మన్యపురి సోములు షాపింగ్ మాల్ ఇదేనండి. ఎంత విశాలంగా ఉందండి. అసలు పార్కింగ్ చూడండి, ఎన్ని వెహికల్స్ వచ్చినా అందులో ఇమిడిపోతాయి. షాపింగ్ మాల్ ఎంత అద్భుతం, ఎంత అందంగా ఉంది. మన్యపురి సోములు చిత్రపటం ఎంత తేజస్సు చూడండి. ఇక్కడ పురోహితుల వారు దిష్టి కొబ్బరికాయని ఎలా కొట్టాలో మన్యపురి మోహన్ రావుకి తెలియపరచడం జరిగింది. కొట్టాడండి దెబ్బ, అదిరింది. తమ్ముడి దెబ్బ, దిష్టి పోయిందనమాట దెబ్బకి. మరి చాలా ఉత్సాహంగా ప్రారంభోత్సవానికి వెళ్ళడం జరుగుతుంది. అసలు అన్నిట్లో కూడా అతిథులు ముందుంటారు కదండి. అతిథులు చూడండి ఎంత అద్భుతంగా ఉత్సాహంగా కొనసాగుతున్నారు. బాబా ఏం షాపింగ్ మాల్ అండి, అద్భుతం. ఇంద్రభవనంలా ఉంది కదండి. మరి ఆహ్వానితులు అందరూ రండి. 26న ఓపెనింగ్ అయింది. తక్కువ ధరల్లో ఎక్కువ బట్టలు పొందండి. మంగళ వాయిద్యాల నడుమ ప్రారంభోత్సవం ఘనంగా జరగబోతుంది. మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలు ఉత్సాహభరితంగా ఉన్నారు. మరి అక్కడ మగువులందరూ కూడా ఎప్పుడా మాల్లోకి వెళ్ళి ఆ చీరలు అన్ని చూద్దామని ఆసక్తికరంగా చూస్తున్నారు. బంధువులు, శ్రేయోభిలాషులు సిద్ధంగా ఉన్నారు. మంగళ వాయిద్యాలు ఆ ప్రాంతం అంతా మారుమరుగుతుంది. గణేష్ మన్యపురి మోహన్ రావు కుమారుడు, ఏకైక వారసుడు, కాబోయే పారిశ్రామికవేత్తగా అభివర్ణిస్తున్నాను. మా ప్రాంతంలో ముఖ్యంగా మా కుటుంబంలో అత్యంత ఉన్నతంగా ఎదగబోతున్నటువంటి మోహన్ రావుని అందరూ అభినందిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చెందాలని, వారి ప్రారంభిస్తున్న వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ అందరికీ ఆదర్శవంతంగా ఉండి ఈ గ్రామ దేశవ్యాప్తం చేస్తారని ఆశిస్తున్నాను. వేద మంత్రాల నడుమ ప్రారంభోత్సవం సిద్ధంగా ఉంది. ఆకాశం నుండి పేరెంటాల్లో పెద్దలు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు, దీవిస్తున్నారు. ముఖ్యంగా మన్యపురి సోములు చాలా వారి యొక్క ఆత్మ ఆనందభరితమవుతుంది. నేను నాటిన మొక్క ఈరోజు వటవృక్షంగా తయారయ్యి నా యొక్క పేరును నిలబెట్టిన కుమారుడిగా ఆయన భావిస్తున్నారు. మరణించిన మన ఇంటి పెద్దల ఆత్మలు ఆనందభరితం కావాలంటే మనం ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. వేద మంత్రాల నడుమ ఈ ప్రాంతమంతా మారుమ్రోగుతోంది. పౌరోహితుల సూచన మేరకు ప్రతి మెట్టును దైవ్యంగా భావిస్తూ మన్యపురి మోహన్ రావు ప్రతి మెట్టును కూడా స్పృశిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. ప్రతి మెట్టు ఎక్కాలండి. ఎవరైనా అభివృద్ధి చెందాలంటే కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి అండి మన్యపురి మోహన్ రావు. ఎక్కడ చిన్న గర్వం కూడా లేదండి. అందుకే ఈ విధంగా చిన్న వయసులోనే అభివృద్ధి చెందడం జరిగింది. మరి ఇక్కడ ప్రారంభోత్సవానికి సెలబ్రిటీస్ రావడం జరుగుతుంది. ఈ సెలబ్రిటీ ఎవరో చూడండి. ఈ మధ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటే సెలబ్రిటీస్ వస్తుంటారు, సినీతారులు. ముఖ్యంగా చెన్నై షాపింగ్ మాల్ ఈ మధ్య ఓపెనింగ్ బాగా జరిగాయి. శ్రీలీల. మరి ఈ సెలబ్రిటీ ఎవరో ఆలోచించండి ఒకసారి, సరిగా చూడండి. ఇవి ఎవరో కదండి, మన్యపురి దీపిక, మన్యపురి మోహన్ రావు యొక్క ఏకైక కుమార్తె, ముద్దుల కుమార్తె. మరి కుమార్తెతో ప్రారంభించడం చాలా గొప్ప విషయం కదండి. తండ్రి యొక్క ఆలోచన చాలా అద్భుతం అని చెప్పొచ్చు. చాలా చక్కగా అమ్మాయి సెలబ్రిటీని మించిపోయే విధంగా తన తండ్రి ప్రారంభించిన ఈ యొక్క షాపింగ్ మాల్ని, మన్యపురి సోములు షాపింగ్ మాల్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. అమ్మాయితో ప్రారంభించడం ఈ వ్యాపారం అద్భుతం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అందరూ కరతాళ ధ్వనులతో ఈ యొక్క షాపింగ్ మాల్ ప్రాంతమంతా మారుమరోగే విధంగా చేశారు. లోపల కొనసాగుతున్నారు. ఉత్సాహంగా లోపలికి అందరూ వెళ్ళడం జరుగుతుందండి.
చూడండి ఒకసారి, ఇద్దరు అల్లుళ్ళండి. ఈ యొక్క ఇంటి అల్లుళ్ళు సీతారాం, అదేవిధంగా కన్నమనాయుడు, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ లోపలికి ఉత్సాహంగా వెళ్ళడం జరుగుతుంది. మరి ఎంత హాలో ఒక్కసారి మనం చూడాలండి. లోపల చూడండి, అందరూ వెళ్తున్నారు. మరి మగువులైతే చాలా ఉత్సాహంగా లోపలికి వెళ్ళడం జరుగుతుందండి. అందరూ మెట్టును కూడా స్పృశిస్తూ వెళ్ళడం గొప్ప సాంప్రదాయం. బాబా, ఎంత అద్భుతం చూడండి ఒక్కసారి. షాపింగ్ లోపల ఎంత ఆధునీకరంగా ఉందో, ఎంత విశాలంగా ఉందో. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి విశాలమైనటువంటి షాపింగ్ లేదంటంలో శక్తి లేదు. మొత్తం ఒకసారి మంగళ వాయిద్యాలతో లోపలంతా కూడా మారుమరుగుతుందండి. చక్కగా కుటుంబ సభ్యులతో లోపల అడుగు పెట్టడం, మంగళ వాయిద్యాలు లోపల సూచించడం మరి ఎంతో శుభప్రదమని కూడా చెప్పచ్చు. అందరూ ఆసక్తికరంగా దర్శిస్తున్నారు. ఎప్పుడూ కూడా ఇలాంటి విశాలమైన భవనాన్ని చూడలేదండి. ఇంకా చిన్న గ్రామం అండి, విజయనగరం జిల్లాలో. ఆ గ్రామంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఉండడం చాలా గొప్ప విషయం అండి. చూడండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా ఆధునాతన టెక్నాలజీని బాగా ఉపయోగించారు. లైటింగ్ కానీ, తర్వాత డెకరేషన్స్ కానీ లక్షలు ఖర్చు పెట్టారు. లక్షలాది కోట్లు కూడా మనం చెప్పచ్చు. గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా ఇంత అద్భుతంగా తయారు చేయడం మరి చిన్న గ్రామంలో పుట్టి తండ్రి అడుగుజాడల్లో నడిచి చిన్న వ్యాపారాన్ని ఇంత పెద్దగా చేయడం నిగర్వి అయినటువంటి మోహన్ రావుకి చెల్లుతుంది అనిపిస్తుంది. అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు కొనసాగుతున్నారు. మొత్తం కొడుకు వచ్చినప్పుడు కూడా ఆ పెద్ద హాల్లో ఎక్కడ కనపడలేదు. ఇక్కడ వాయించారు మా మామయ్య గారండి, వారి స్నేహితులు, పెద్దాలుడి సీతారాం. ఇంతకు నేనెవరో మీకు చెప్పలేదు కదండి. నా పేరు జామి సత్యనారాయణ. జన్మస్థలం లక్కవరపకోట, విజయనగరం జిల్లా. ఉద్యోగ స్థలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దేవం, రాజమహేంద్రవరం దగ్గర. నేను ఈ జర్జాపేట గ్రామాలునండి. అంటే మన్యపూరి సోములు చెల్లెలైనటువంటి బూడి సూర్యకాంతం, సూర్యనారాయణ ఏకైక అల్లుడిని. మన్యపురి మోహన్ రావు మేనమామ బూడి సూర్యనారాయణ, ఆయన స్నేహితులు వెనకాల రమణ డాడీ. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తానండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఈయనేనండి మన్యపురి మోహనరావు, వారి సతీమణి సన్యాసమ్మ, కుమారుడు గణేష్, చెల్లమ్మలు, అదేవిధంగా బంధుమిత్రులు అందరూ కూడా. ముఖ్యంగా ఎక్కడికైనా పైకి ఏదైనా ఆడవారు ముందంజలో ఉంటారన్నట్టు వారు పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను వెళ్తున్నాను అనమాట. ఒకసారి పైన కూడా చూస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం తిలకిద్దాం. మంగళ వాయిద్యాలు కూడా పైకి వెళ్ళి రావడం జరిగింది. మొత్తం ఈ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్లో కూడా మంగళ వాయిద్యాలు వినిపించడం ఎంతో శుభప్రదం. మరి అదిగోండి పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా వస్తాయి. ఇదిగోండి పెద్ద చెల్లి భర్త చూసారా, ఫస్ట్ ఫ్లోర్ ఎంత విశాలంగా ఉందో. ఇంకా స్టాక్ రావాలండి. మరి ఓపెనింగ్ సమయం కాబట్టి ఈ సంక్రాంతికి మరి మామూలుగా ఉండదు అసలు. అనేక రకమైన వెరైటీస్, మనకి ఎక్కడా లేని వెరైటీస్ కూడా ఖచ్చితంగా
ఈ షాపింగ్ మాల్లో దొరుకుతాయి. మరి అందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా విజయనగరం జిల్లా వాసులు, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా దగ్గరలోనే కాబట్టి అందరూ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సంక్రాంతి అద్భుతంగా ఆ ప్రాంత వాసులకి ఎక్కడికి వెళ్ళకుండా వెరైటీస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయండి. అంటే ఎలా అంటే ఇక్కడ మినిమం 100 నుంచి 10,000 ఇంకా 50,000 అబవ్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అంటే పట్టు చీరలు కానీ అన్నీ కూడా దొరుకుతాయి. మరి తప్పనిసరి ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో మెన్స్ వేర్, యూత్కి అట్రాక్టివ్ అయిన డ్రెస్సెస్, మోడల్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. టోటల్ రెడీమేడ్. అదేవిధంగా దీని ప్రక్కన చూసుకుంటే అంతా కూడా లేడీస్ ఐటమ్స్ A to Z అన్నీ కూడా దొరుకుతాయి. ఇదంతా కూడా మెన్స్ వేర్. మరి మెన్స్ వేర్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చాలా ఉంటాయండి ఖచ్చితంగా. గ్రౌండ్ ఫ్లోర్కి వస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ చూడండి ఒక్కసారి. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. మరి మహిళా మనులందరూ కూడా ఒక్క చోట చేరారంటే అద్భుతమైన బిజినెస్ అవుతుంది, మామూలుగా ఉండదండి. మరి ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, అంటే ఈ యొక్క షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయింది, ఇంకా కౌంటర్ ప్రారంభం లేదు. ఎందుకంటే ఇక్కడ పూజ ప్రారంభించడానికి పురోహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదమంత్రాలతో ఈ ప్రాంతమంతా, ఈ లోపల హాల్ అంతా మారుమరోగే విధంగా ఏర్పాట్లు పురోహితులు చేస్తున్నారు. మరికొన్ని నిమిషాలలో ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీరేనండి మన్యపురి సోములు, కీర్తిశేషులు మన్యపురి సోములు. ఈ యొక్క వ్యాపారానికి విత్తనం నాటింది వీరే. వీరి కాలంలో 100ల్లో ఉన్న వ్యాపారం ఇప్పుడు లక్షల్లో, కోట్లలో కూడా వెళ్తుందండి. అది గొప్ప విశేషం అన్నమాట. చూసారా, మన్యపురి మోహనరావు, సరస్వతీమణి, కుమారుడు, కుమార్తె దీపిక అందరూ ఇంకా పూజా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. పూజ ప్రారంభించారు, జరుగుతుంది. మరి చక్కగా ఆ యొక్క వేద మంత్రాలతో దేవుని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు ఈ వ్యాపారం అద్భుతంగా కొనసాగాలని, వారి కష్టానికి ఫలితం దక్కాలని, ఈ ప్రాంతవాసులందరికీ ఈ యొక్క షాపింగ్ మాల్ ఉపయోగపడాలని, తద్వారా గ్రామానికి మంచి పేరు చుట్టుపక్కల గ్రామాల్లో రావాలని మనస్ఫూర్తిగా పురోహితులు కోరుకుంటున్నారు. అదే విషయాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. పూజా కార్యక్రమం జరుగుతుందండి, ఇప్పుడే ప్రారంభమైంది. మరి మగువులందరూ కూడా ముచ్చటగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మరి చూడండి ఒకసారి, పూజా కార్యక్రమం జరుగుతుంది. తమ్ముడు రాము, మరదలు, అదే కుమారుడు. ఇక్కడ పూజా కార్యక్రమంలో నలుగురు కూడా, కూతురు, కొడుకు వారు పాల్గొనడం జరిగింది. ఆడపిల్లలు కూడా చాలా చిద్విలాసంతో చూస్తున్నారు. కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించడమే కాకుండా ఆనందపడుతున్నారు. మరి ఎక్కడ మహిళా మనులుంటే అక్కడే పండగ. మరి అదే వస్త్ర వ్యాపార పండగ జరుగుతుంది. వాళ్ళ దృష్టి ఏంటంటే ఎప్పుడు పూజాకారం జరుగుతుంది, ఎప్పుడు వెరైటీస్ దగ్గరికి వెళ్ళి పోటీ పడి వెళ్ళిపోదామా, ఆ చీరల్ని అందిపించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి చిరునవ్వులన్నీ చిందిస్తున్నాయి చూడండి ఒకసారి. మరి పురోహితుల వారు చాలా చక్కగా కార్యక్రమాన్ని చేస్తున్నారు. వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. అందరం వీక్షిద్దాం. పూజా కార్యక్రమం చాలా చక్కగా పవిత్రంగా జరుగుతుంది. మంగళ వాయిద్యాలు కూడా మారుమరుగుతున్నాయి. వేద మంత్రాలకు మంగళ వాయిద్యాలైతే మంగళహారతి జరుగుతుంది. ఇష్టదైవానికి మంగళహారతి ఇచ్చి
వ్యాపారం చక్కగా ఏ నిర్విఘ్నం లేకుండా కొనసాగాలని కోరుకుంటున్నారు. తథాస్తు అని ఏడున్న వరంటాళ్ళు జీవిస్తున్నారు. మణిపురి మోహన్ రావు అందించి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. పూజా విధానం నిర్విరామంగా జరుగుతుంది. ఆత్మ ప్రదక్షిణ జరుగుతుంది. ఈ షాపింగ్ మాల్ నందు ఈ వస్త్ర వ్యాపారం చాలా శుభప్రదం కావాలని, ఆర్థికంగా అన్ని విధాల మంచి పరిస్థితిని అందివ్వాలని నమస్కారం చేసుకుంటున్నారు. మరి లక్షలు కోట్లు పెట్టే వ్యాపారం చాలా అభివృద్ధి పదంలో నడవాలని పురోహితుల వారు కూడా దీవిస్తున్నారు. దేవుని దగ్గర ఉన్న అక్షతలు కానీ పూలు కానీ వారి పట్ల చల్లి ఆ చల్లదనాన్ని భగవంతుడు అందివ్వాలని కోరుతున్నారు. వేద మంత్రాలతో ఈ యొక్క పూజా కార్యక్రమం చాలా అద్భుతంగా సాగుతుంది. అక్షతలు పంచడం జరుగుతుంది. మరి అక్షతలు అనేవి శుభప్రదమైనవండి. ఇక్కడ పసుపు ఆ బియ్యం కలిపిన అక్షతలు ఎంతో దివ్యమైన అక్షతలుగా మారుతాయి. ఆ అక్షతలు చేతులందు ఉంచుకొని పరిశుద్ధమైన మనసుతో చక్కగా ఆ జరుగుతున్న కార్యక్రమం చాలా శుభప్రదం కావాలని మగవులందరూ కూడా దీవిస్తున్నారు. మరి కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. వేదమంత్రాలు వెనకాల పురోహితుల వారు వేదమంత్రాలతో ఆ ప్రాంతమంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. మరి పూజా కార్యక్రమం ఆశాంతం కూడా చాలా అద్భుతంగా సాగడం, మరి ఆ ప్రాంతమంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని కలగడం ఎంతో శుభప్రదం, ఆనందదాయకం, భక్తి పారవస్యమని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. అక్షతలన్నీ చల్లుతున్నారండి. మంచి జరగాలని, ఈ వ్యాపారం కలకాలం నిలవాలని, అందరికీ తోడ్పాటు అందివ్వాలని, కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలని పరిపూర్ణ నమస్కారాలు వీళ్ళు చేసుకోవడం కుటుంబ సభ్యులు చేసుకుంటున్నారు. షాపింగ్ మాల్ అంతా సందడే సందడి. ఇక్కడ మన్యపురి వారి యొక్క కుటుంబం యావత్తు రావడం జరిగింది. చూడండి, ఒక సింహదానందం. ఇక్కడ చెల్లెమ్మలు, అన్నయ్య, పిల్లలు అందరూ కూడా ఒక చోట చేరడం అనేది ఎంత ఆనందదాయకం, చాలా సంతోషం అండి. మన్యపురి వారి ఇంట ఈ వస్త్ర వ్యాపార అనుబంధం ఆనందదాయకమైంది. మరదలు తమ్ముడిని ఇద్దరిని కూడా చక్కగా దీవించారు. అన్నదమ్ముల అనుబంధం ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ తోడికోడలు కానీ అన్నదమ్ములు కానీ ఈ వ్యాపారం ఇంకా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని తమ్ముడు ఎంతో కొంత ఆ కానుక అందించడం జరిగింది. ఇలా అనుబంధం కలకాలం ఉండాలండి, ఉంటుంది కూడా. మరి ఇక్కడ కుమారులు కూడా చక్కగా దీవెనలు తీసుకుంటున్నారు పెదనాన్న పెద్దమ్మలతోని. అదేవిధంగా తమ్ముడు, చెల్లి అందరూ ఎంత ఆప్యాయత అనురాగాలతో ఉంటున్నారు చూడండి. మరి వీళ్ళు కూడా, పిల్లలిద్దరూ కూడా తల్లిదండ్రుల దీవెనలు తీసుకొని ఇక్కడ చెల్లమ్మలు బావలతో మొత్తం మన్యపురి వారి కుటుంబం, పెద్ద బావ, పెద్ద చెల్లమ్మ, మరి వాళ్ళు కూడా తాంబూలం తీసుకున్న తర్వాత కొంత కానుక ఇవ్వడం, తర్వాత చిన్నబావ కన్నం నాయుడు, అదేవిధంగా పార్వతీ చెల్లి వీళ్ళు కూడా ఆశీర్వదించి ఏదో వారికి తోచిన కానుకని అందించడం. అంటే ఈ పరస్పర సహకారం, పరస్పర ఆనందం, ఈ పరస్పర అనుబంధం, ఈ అనుబంధాలకి విలువ కట్టలేమండి. అతి ముఖ్యమైనవని కూడా మనం చెప్పచ్చు. మానవ సంబంధాల్లో అతి ముఖ్యమైనది ఈ చిన్న చెల్లమ్మండి రవణమ్మ. మరి ఆ అన్న వదినలు చూడగానే ఎంత ఉత్సాహంగా తబ్బిబ్బైపోతుంది చూడండి. అన్న దగ్గరని ఆ వదిన నుంచి ఆ తాంబూలం తీసుకోవడం, అదేవిధంగా అన్న వదినలకు తన తోచిన కానుకని ఇవ్వడం, ఇది ఒక సత్సాంప్రదాయం. అన్న చెల్లెల మధ్య,
తోడికోడళ్ళ మధ్య, పిల్లల మధ్య, బావ మరదల మధ్య ముత్తైదుల దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. అనంతరం సన్యాసమ్మ తాంబూల సమర్పణ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె యొక్క సంతోషాన్ని వచ్చిన బంధుమిత్రులందరితో పంచుకోవడం, తాంబూలాలు ఇవ్వడం అనేది ఆ ప్రాంతమంతా కూడా ప్రశాంతత, అదేవిధంగా తాంబూలం స్వీకరించే వాళ్ళు ఆనందం పడడం, స్వీకరించి వారు చక్కగా ఆశీర్వచనాలు అందివ్వడం అంతా శుభప్రదమే. మరి ఇక్కడ శుభప్రదం కావాలి. మరి ఇక్కడ ఆడపిల్లలు, తర్వాత బంధువులు, వారు బోడి సూర్యనారాయణ మా మామయ్య గారు, వారు కూడా పెద్దవారు అద్భుతంగా ఆశీర్వచనాలు అందిస్తున్నారు. మరి ఇంకా ఈ వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుందనడానికి ఇది ఒక నిదర్శనం. పూజా కార్యక్రమం అనంతరం సన్యాసమ్మ ముత్తైదుల యొక్క ఆశీస్సులను, దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందరి ఆశీస్సులు తీసుకుంటే మరి వ్యాపారం అద్భుతం కదండి. షాపింగ్ మాల్కి విచ్చేసిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఏదో ఒక కానుక ఇస్తూ ఉంటారు. ఆ కానుకను ఒకసారి చూశారండి. వావ్! ఆదిదేవుడి విఘ్నేశ్వరుడు, మన్యపురి మోహనరావు వ్యాపార అభివృద్ధి చాలా ఆనందదాయకంగా కొనసాగాలని జామి దంపతులు ఈ వినాయకుడిని బహుకరణ చేయడం జరిగింది. అది ఆ కౌంటర్ దగ్గర పెడితే శుభప్రదమని ఈ సందర్భంగా చెప్పొచ్చు. జామి దంపతులు ఇక్కడ పూల వర్షం కూడా వారిపై జామి దంపతులు, అదేవిధంగా మన్యపురి సోముల దంపతులకు తాంబూలం తీసుకుంటూ వారిని ఆశీర్వదించడం కూడా జరిగిందండి. చక్కగా ఎంత రంగరంగ వైభవంగా జరిగిందో చూడండి ఈ కార్యక్రమం అంతా కూడా. తదుపరి బూడి సన్యాసరావు అంటే మేనల్లుడు, సోముల మేనల్లుడు, బూడి సూర్యకాంతం చిన్న కుమారుడు, కోడల సత్యవతి, వీళ్ళిరువురు కూడా ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. తర్వాత పూజా కార్యక్రమం నిర్విరామంగా శుభప్రదంగా పరిసమాప్తమైంది. మరి వస్త్రాలు వెరైటీస్ తీసుకోవడానికి మగవాళ్ళందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి వారి మోమును ఒకసారి పరిశీలించండి. చిరునవ్వులు చిందిస్తున్నారు. అన్నయ్య గారి పాప సంతు చాలా ఉత్సాహంగా ఉంది. మరి ఈ సందర్భంగా సోదరుడైనటువంటి మన్యపురి మోహన్ రావును ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద వ్యాపారాన్ని చేయడానికి సిద్ధపడిన మోహన్ రావుని మరొక్కసారి అభినందిస్తున్నాను. వారి వ్యాపారం ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన వ్యాపారంతో ఉండాలని వారికి నేను దీవెనలు అందిస్తున్నాను. మన్యపురి సోములు షాపింగ్ మాల్ మీ అందరికీ నచ్చింది కదండి. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి విచ్చేయండి. ప్రేమతో మీ మోహనరావు. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉంది మన్యపురి సోములు షాపింగ్ మాల్? మీరు విజయనగరం, వైజాగ్ అంటే ఉత్తరాంధ్రలో మనం తీసుకుంటే శ్రీకాకుళం షాపులు చూశారు. నేను కూడా విజయనగరం, వైజాగ్, ప్రస్తుతం ఉన్నటువంటి రాజమండ్రిలో కూడా షాపులు చూశాను. ఇలాంటి మాల్ నేను ఇంతవరకు చూడలేదండి. ఉన్నాయి కానీ తక్కువ ధరలతో, సరసమైన ధరలతో నాణ్యమైన బట్టలు రావడం మన్యపురి సోములు షాపింగ్ మాల్. ప్రకృతి ఒడ్లు ఎంత విశాలమండి, చూశారు కదా. పార్కింగ్ కానీ ఆ ప్రదేశం అంతా ఒక చక్కటి అనుభూతిని కలిగించే విధంగా ఉంది. మరి లోపల యొక్క హాల్ చూడండి ఎంత విశాలంగా ఉంది. వేల కొలది వచ్చినప్పటికి కూడా ఎంతమంది అయినా అందులో లోపల బిజినెస్ చేసుకుని అనుకూలంగా ఉంది. మరి మీ అందరికీ కూడా ఈ షాపింగ్ మాల్ నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు షాపింగ్ చేసుకోండి, పండగని రెట్టింపు చేసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్స్, కామెంట్ ఇచ్చి నన్ను ఉత్సాహపరచండి. ఇంకా మంచి వీడియోలు అందిస్తాను నేను. ఈ వీడియోను మొదటిసారిగా ఎవరైనా చూస్తే మన ఛానల్ జామీ సుబోధ. జామీ సుబోధలో
ఒక మంచి వ్యక్తిని, శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస ఎలా అవుతుందో ఆ నీతిని జామి సుబోధలో అందించాను. ఇది ఆదర్శవంతం కూడా. మన్యపురి సోములు కానీ, ఇప్పుడు వారి వారసులు మన్యపురి మోహనరావు, తర్వాత మన్యపురి రాము, ఆ మన్యపురి అంతా బ్రాండ్. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందిస్తున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.